బ్రేకింగ్ న్యూస్. మేడిగడ్డ బరేజ్ వద్ద ఈతకు వెళ్లి గోదావరిలో గల్లంతైన 6 మృతదేహాలు లభ్యమయ్యాయి. 17 గంటలు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు రెస్క్యూ టీమ్స్. రెస్క్యూలో ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు పాల్గొన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మహాదేవ్పూర్ ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం మేడిగడ్డ బరేజీ వద్ద ఈతకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. ఒకరిని కాపాడేందుకు మరొకరు అన్నట్టుగా మొత్తం 6 యువకులు తమ ప్రాణాలను కోల్పోయారు. మృతులంతా అంబట్పల్లి మహాముత్తారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు రక్షిత్, సాగర్, శివమనోజ్, రాహుల్, మధుసూదన్, రామ్ చరణ్ గా గుర్తించారు. పెళ్లి వేడుక కోసం వచ్చిన యువకులు గోదావరిలో ఈతకు దిగి గల్లంతయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఏదైతే అటు నదిలో గల్లంతైన 6 కూడా మృతదేహాలు లభ్యమైనట్టు తెలుస్తుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే మొత్తంగా 6 మృతదేహాలను రెస్క్యూ బృందాలు గోదావరిలోంచి వెలికి తీసి అందులో 2 మృతదేహాలు దాదాపుగా వాళ్ళ మునిగిన ప్రదేశం నుంచి 100 మీటర్ల పైగా కొట్టుకుపోయి కొంత బురద లాంటి ప్రాంతంలో చిక్కుపోయి మొత్తానికి 6 మృతదేహాలు వెలికి తీసే వరకు, అంటే నిన్న సాయంత్రం 10 గంటల నుంచి కూడా మొత్తంగా ఆ గోదావరి వద్దే కూర్చుని మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా అక్కడనే విలపిస్తూ వేచి చూస్తున్న పరిస్థితి కనిపించింది. ఇక 4 గంటల ద్వారంతం లోపల డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా మహాదేవ్పూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం అనంతరము బంధువులకు అప్పగించేందుకు అధికారులన్నీ ఏర్పాటు చేస్తారు. మొత్తానికి ఈ ఘటన లోపల చనిపోయిన వారి లోపల మొత్తంగా 5 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అందులో 2 అన్నదమ్ములు ఉన్నారు. సో దీంతో వీళ్ళంతా గత 3 రోజుల క్రితము అంబటిపల్లి గ్రామంలో ఒక వివాహ వేడుక కోసం వచ్చారు. అందరూ బంధువులకు సంబంధించినటువంటి పిల్లలే వీళ్ళంతా కూడా. సో దీంతో వేడుక పూర్తయింది. అప్పగింతల కార్యక్రమం తర్వాత తిరిగి వెళ్దాం అనుకునే క్షణంలో పక్కనే గోదావరి కావడము, పెళ్లి వేడుకకు సంబంధించి 1 కిలోమీటర్ దాటితే గోదావరి ఉండడంతో అక్కడ సరదా కోసం వెళ్లారు. అక్కడ ఆడుకుంటూ అందులో ఫోటోలు దిగుతున్న క్రమంలో మధుసూదన్ అందులో గల్లంతైన పరిస్థితి, తనను కాపాడబోయి పాండు వెళ్ళడం, తన వెనుకనే మిగతా వ్యక్తులు ఒక్కొక్కరిగా రక్షిత్, సాగరు, పాండు వీళ్ళంతా కూడా వరుస పెట్టుకొని కాపాడుతామనే క్రమం లోపల ఫ్లో ఎక్కువ ఉండడంతో ఒకరిపైన ఒకరు పూర్తిగా గల్లంతయ్యారు. సో ఈ 6 మృతదేహాలు ప్రస్తుతము మహాదేవ్పూర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా భారీగా బంధువులు, స్నేహితులంతా కూడా ఆసుపత్రి వద్దకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ఇక ఈ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కూడా భారీగా ప్రవాహం వచ్చే సమయం కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల పర్యవేక్షణ, అదేవిధంగా గోదావరిలో దిగకుండా కూడా అక్కడ కట్టుదిన భద్రత ఉండే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఆపగలమంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలను ఆదుకుంటామంటూ ఆయన కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మొత్తానికి ఈ ఘటనలో మేడిగడ్డ బ్యారేజ్ కోసం చూస్తామని వచ్చి ఆ నీళ్లలో దిగి 6 గల్లంతు కావడం, వారి శవాలు ప్రస్తుతం బయటికి రావడంతో కూడా అటు అంబడిపల్లి గ్రామం అంతా పూర్తిగా విషయ ఛాయలైతే అనుకున్న పరిస్థితి ఉంది. అఖిల, అయితే వేణు, వీరంతా కూడా అటు గోదావరి దగ్గరికి చేరుకునేటప్పుడు స్థానికులు ఎవరు లేరా అక్కడ? అండ్ అలాగే వరద ప్రవాహం కూడా ఎక్కువ ఉన్న సమయంలో కనీసం హెచ్చరికల బోర్డులు కూడా అక్కడ ఏమీ కనిపించట్లేదా? ఈ ఘటనకు సంబంధించి అదొకటి కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ వెళ్ళడమే ప్రస్తుతం ఆంక్షలతో కూడుకుంది. ఆ బ్యారేజ్ నుండి మహారాష్ట్ర వైపు వెళ్ళడానికి కూడా అక్కడ సెక్యూరిటీ గార్డులు ఎప్పటికీ అందుబాటులో ఉంటారు. వాహనాలను అక్కడి నుంచి పంపించాలన్నా కూడా వారి పూర్తి డీటెయిల్స్ తీసుకుని పంపిస్తారు. సో అట్లాంటిది బ్యారేజ్ పైకి వెళ్ళడం, తిరిగి గోదావరిలోకి దిగడం అనేది కూడా ప్రస్తుతం ఆడ వర్క్ మెన్స్ కూడా పనిచేస్తున్న పరిస్థితి. కానీ ఎందుకు వీళ్ళని వెళ్ళనిచ్చారనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. దాంతో పాటుగా వీళ్ళంతా కూడా మొత్తంగా 8 మంది ఆ బ్యారేజ్ మహారాష్ట్ర వైపు నుంచి కూడా కిందికి అప్ స్ట్రీమ్ వైపు దిగారు. దిగి త్వరలోనే వస్తాం, అక్కడ ఫోటోలు దిగి వస్తామంటూ కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. వీళ్ళతో పాటు మధుసూదన్ తండ్రి కూడా తన ఆటోలో వచ్చాడు. కానీ తాను ఒడ్డు మీద కూర్చున్నగా వీళ్ళంతా కూడా నీళ్లలోకి వెళ్ళి ఆడుకుంటామంటూ వెళ్ళారు. కానీ ఆ నీళ్ల ప్రవాహం కూడా అంత స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి తెలియలేదు. సో దీంతో అనుకోకుండా అకస్మాత్తు కొంత వరద లోపలికి వెళ్ళడం, అది ప్రవాహం ఎక్కువ ఉండడంతోనే అందులో గల్లంతయ్యారు. కానీ ఇక్కడ అటువైపు అటు ఆ బ్యారేజ్ సంబంధించిన అధికార నిర్లక్ష్యం ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళని పంపించే ముందు కూడా ఎక్కడికి వెళ్తున్నారంటూ కూడా సెక్యూరిటీ గార్డు కూడా అడగాల్సింది. కానీ ఎందుకు వీళ్ళంతా పట్టించుకోకపోవడమే ప్రధానంగా ఈ 6 మృతికి కారణం అనేది కూడా ప్రస్తుతం చర్చకైతే వస్తుంది. ఇక ఇప్పటి నుంచి అయినా కూడా అసలు జిల్లా సంబంధించిన అధికారులు ఇట్లాంటి డేంజరస్ ప్రాంతం లోపలికి ఎవరు వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుంటే ఒక 6 ప్రాణాలు దక్కే కదంటే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇక నిన్న ఈ ప్రమాదం జరిగిన వెంటనే రాత్రి 11 గంటల ప్రాంతం లోపల జిల్లా కలెక్టర్ కూడా ఆంక్షలు విధిస్తూ మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, గోదావరి నది పరివాహక ప్రాంతం లోపలికి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి. అంటే ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు అప్రమత్తం అయ్యారు. కానీ ముందే ఇట్లాంటి హెచ్చరిక బోర్డులు కానీ అక్కడ సిబ్బంది కానీ ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కానీ చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి ఈ యొక్క బ్యారేజ్ లోకి దిగి గోదావరిలో
సరదాగా ఆడుకున్నామని వెళ్ళినటువంటి వాళ్ళు ఈ విధంగా మృత్యువాత పడడంతో కొంత అధికారుల నిర్లక్ష్యం బయట పెట్టింది. దాంతో పాటుగా అజాగ్రత్తగా ఉంటే ఇట్లాంటి ప్రమాదం జరుగుతుంటే ఒక హెచ్చరికలు కూడా చేసిన పరిస్థితి. మొత్తానికి దీనిపై అటు ప్రభుత్వ యంత్రాంగం అయితే ఇప్పుడు స్పందించి మేడిగడ్డ బ్యారేజ్కి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించి వివరాలు తీసుకోవాలి. దాంతో పాటుగా వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు అక్కడ ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రస్తుతం ఆ ప్రభుత్వం కూడా అధికారులు ఆదేశించిన నేపథ్యంలో అక్కడికి ఎవరిని రాకుండా కూడా ఇప్పుడైతే సంరక్షణ చర్యలు అయితే తీసుకుంటున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.